ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం రెండు ముఖ్యమైన సత్యాలను ప్రకటిస్తుంది. ఒకటి, యెహోవా యొక్క నిత్యమైన పరిపాలన. రెండు, న్యాయమైన తీర్పు. మొదటిగా యెహోవా యొక్క నిత్యమైన పరిపాలన. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడని వ్రాయబడింది. అంటే ఆయన పరిపాలన లేదా రాజుగా ఆయన అధికారం ఎప్పుడూ అంతం కాదు. అది తరాలు మారుతున్నా, లోకంలో మార్పులు వస్తున్నా ఆయన స్థానం స్థిరంగా ఉంటుంది. మానవుల రాజ్యాలు, శక్తులు నశించిపోవచ్చు, కానీ దేవుని సింహాసనం నిత్యం ఉంటుంది. యెహోవా సింహాసనం భూమి మీద స్థాపించబడిన ఏ రాజ్యానికి లేదా అధికారానికి సాటి రాదు. మానవుల రాజ్యాలు పుడతాయి, పెరుగుతాయి, నశిస్తాయి, కానీ ఆయన సింహాసనం కాలాతీతం మరియు శాశ్వతం. ఐగుప్తు ఫరోల రాజ్యం, బబులోను సామ్రాజ్యం, గ్రీకు రోమన్ సామ్రాజ్యం, వీటన్నిటికీ ఒక ఆరంభం, ఒక అంతం ఉన్నాయి. ఈ గొప్ప రాజ్యాలు కేవలం చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. దానియేలు గ్రంథంలో మానవ రాజ్యాలను సూచించే పెద్ద విగ్రహం మరియు 4 మృగాల గురించి ప్రవచించబడింది. అవన్నీ అంతమైపోతాయి, కానీ మానవ హస్తం తాకని ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని పగలగొట్టి ప్రపంచమంతటినీ నింపుతుంది. ఇది దేవుని నిత్యమైన పరిపాలనను సూచిస్తుంది. యెహోవా యొక్క పరిపాలన లోకంలోని పరిస్థితులు, మనుషుల తిరుగుబాట్లు లేదా శత్రువుల ప్రయత్నాల ద్వారా ఏమాత్రం మార్చబడదు లేదా ప్రభావితం చేయబడదు. ఆయన చిత్తం మరియు ప్రణాళిక ఎప్పటికీ నెరవేరుతాయి. రెండవదిగా, దేవుని న్యాయమైన తీర్పు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడని వ్రాయబడింది. అంటే దేవుడు తన సింహాసనాన్ని కేవలం పరిపాలించడానికి మాత్రమే కాదు, ముఖ్యంగా న్యాయము తీర్చుటకు స్థాపించాడు. ఆయన తీర్పు నీతిగలది, నిష్పక్షపాతమైనది మరియు నమ్మదగినది. లోకంలో అన్యాయం, దుర్మార్గం తాత్కాలికంగా విజయం సాధించినట్లు అనిపించినా అంతిమంగా దేవుడే అన్నింటికీ న్యాయం చేస్తాడు. న్యాయమైన తీర్పు అంటే పక్షపాతం లేకుండా కేవలం సత్యం, నీతి మరియు న్యాయం ఆధారంగా తీసుకునే నిర్ణయం. మానవులు చేసే తీర్పుల్లో తరచుగా లోపాలు, పక్షపాతాలు ఉండవచ్చు, కానీ దేవుని న్యాయమైన తీర్పు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా మరియు నిష్పక్షపాతంగా ఉంటుంది. దీనికి కారణం, దేవుడు మనుషులలా కాకుండా వారి క్రియలను, హృదయాన్ని మరియు ఉద్దేశాలను కూడా చూడగలడు. దేవుడు సాధారణంగా తన తీర్పును అమలు చేయడానికి ముందు ప్రజలను మారుమనస్సు పొందమని, అంటే తమ తప్పులను సరిదిద్దుకోమని ప్రేమతో హెచ్చరిస్తాడు మరియు వారికి అవకాశం ఇస్తాడు. ప్రాచీన కాలంలో కనాను దేశంలోని ప్రజలు విగ్రహారాధన, అక్రమ సంబంధాలు మరియు చిన్న పిల్లలను బలి ఇవ్వడం వంటి అత్యంత భయంకరమైన దుర్మార్గపు పనులలో మునిగిపోయారు. దేవుడు వారిని వెంటనే నాశనం చేయలేదు. వారి దుర్మార్గం ఒక స్థాయిని మించిపోయే వరకు ఆయన దీర్ఘశాంతం వహించాడు. వారి పాపం సరిహద్దు దాటినప్పుడు దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీల ద్వారా వారికి తీర్పు తీర్చాడు. అలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు అక్కడ కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా వారిని నాశనం చేయకుండా ఉంటానని అబ్రహాముతో చెప్పాడు. కానీ 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడంతో ఆ పట్టణాలు పూర్తిగా దుర్మార్గానికి పాల్పడ్డాయని రుజువైంది. కాబట్టి వాటిని నాశనం చేశాడు. ప్రియులారా, దేవుడు మానవుడిలా తొందరపడి కాకుండా వారి హృదయాన్ని మరియు క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చాడు. ఆయన తీర్పు ఎల్లప్పుడూ నేరానికి తగిన శిక్షను విధిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అని. సహోదరి సహోదరులారా, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేయించేయిచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు శాశ్వతముగా సింహాసనాసీనుడవై ఉన్నావని, న్యాయము తీర్చుటకు నీవు నీ సింహాసనమును స్థాపించి ఉన్నావని
నీ సింహాసనం భూమి మీద స్థాపించబడిన ఏ రాజ్యానికి లేదా అధికారానికి సాటి రాదని. మానవుల రాజ్యాలు పుడతాయి, పెరుగుతాయి, నశిస్తాయి, కానీ నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు నీ సింహాసనాన్ని కేవలం పరిపాలించడానికి మాత్రమే కాదు, న్యాయము తీర్చుటకు స్థాపించావు గనుక నీ తీర్పు నీతిగలది, నిష్పక్షపాతమైనది మరియు నమ్మదగినది గనుక మేము నీ నీతి, నీ చిత్తం మరియు నీ ప్రణాళికపై ఎప్పటికీ నమ్మకముంచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ తీర్పును అమలు చేయడానికి ముందు ప్రజలను నీవు మారు మనస్సు పొందమని, అనగా తమ తప్పులను సరిదిద్దుకోమని ప్రేమతో హెచ్చరిస్తావు గనుక మరియు వారికి అవకాశం ఇస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మా జీవితంలో మార్చుకోవాల్సినవి మార్చుకొని నీకు విధేయులముగా జీవించుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే న్యాయం తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.